రైట్. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన మా కన్న తండ్రి, పరిశుద్ధుడైన మా ప్రభువ, నీ నామమునకు స్తుతి, మహిమ, ఘనత, ప్రభావములు తెలియచేస్తున్నాము. మరొక దినాన్ని మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు. నీ పక్షాన నీవు నిలబెట్టుకున్న నీ దాసునైనా నేను అల్పజ్ఞుడను, పాపిని, నిష్ప్రయోజకుడను. కేవలం నీ ప్రేమ, నీ కృపచేత నీవు నిలబెట్టావు. కాబట్టి మా అందరితో మాట్లాడండి, మాకు నేర్పించండి. అన్ని విషయాల్లో సహాయం చేసి నీ నామనికి మహిమ తెచ్చుకోమని ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రేమైన దేవుని పిల్లరా, మనం లోకంలో గమనించినప్పుడు కోడి తన పిల్లలతో సహా ఉంటున్నప్పుడు, అలా వెళ్తున్నప్పుడు కోడి తన పిల్లలను విడిచిపెట్టి దూరంగా వెళ్ళిపోతుందా, లేక పిల్లలను జాగ్రత్తగా రెక్కల కింద కాపాడుతూ వెళ్తుందా? ఎలా వెళ్తుందమ్మా? రెక్కలతో కాపాడుతూ వెళ్తుంది. ఎందుకని అలాగా రెక్కలతో కాపాడుతూ అది జాగ్రత్త చూసుకుంటూ వెళ్తుంది కోడి? ఎందుకని ఏమా? దానికి ఏం అర్థమైంది, ఏం తెలిసింది, ఏముందని అనుకుంది? ఎందుకని తన పిల్లలను అలా జాగ్రత్తగా కాపాడుతూ రెక్కల కింద తీసుకెళ్తూ ఉంటుంది? కాకులు, గద్దలు ఉన్నాయని, దాన్ని వాటి పిల్లలను తీసుకెళ్తుందని ఎవరికి తెలుసు అంటమ్మా? కోడికి తెలుసు అంట. చూడండి ఒకసారి, తన పిల్లలను తీసుకెళ్ళడానికి లేదా చంపేయడానికి ఈ లోకంలో కాకులు, గద్దలు ఉన్నాయని కోడికి తెలిసింది. కనుక తన పిల్లలను కోడి జాగ్రత్తగా కాపాడుకుంటూ కాకి ఏమన్నా వస్తుందా లేదా, గద్ద ఏమన్నా వస్తుందా లేదా అని పరిశీలిస్తూ తన పిల్లలను, తన జీవితం గడుపుతుంది. ఇది మీకు అర్థమైతే ఈ భూమి మీద మానవుడు ఎటువంటి చింత లేకుండా, ఎటువంటి ప్రమాదం లేకుండా, ఎటువంటి సమస్యలు లేకుండా బతకడం అనేది కష్టం అనేది ప్రతి మనిషికి కూడా అర్థం కావాలి. ఓకే. సహజంగా మనుషులందరూ కూడా ఏ సమస్యలు లేవు, ఏ ఇబ్బందులు లేవు, నేను అనుకున్నది చేస్తే బాగుంటుంది, నేను అనుకున్నది ఆలోచన చేస్తే బాగుంటుంది అన్నట్టుగా తమ జీవితాలు గడుపుతూ ఉంటారు. ఓకే. ఏ భూమి మీద ఎటువంటి ప్రమాదం లేదు, భూమి మీద ఎటువంటి సమస్య లేదు అనుకున్నట్టుగా 99% మనుషులందరూ కూడా అలా బతుకుతూ ఉంటారు. గమనించినవి కొన్ని అయితే, గమనించనివి చాలా ఉన్నాయి. ఇంకో ఉదాహరణ మీకు చెప్తాను, ఈ పాఠం క్లియర్గా అర్థం కావడానికి. ఆడపిల్లల్ని రాత్రిపూట ఒంటరిగా 12 గంటలకు పంపించవచ్చా? ఏమ్మా? ఏమున్నాయి? ఏం లేవు కదా. సింహాలు ఏమన్నా మన ఊర్లో ఉన్నాయా? పులులు ఏమైనా ఉన్నాయా? మరి ఎందుకు పంపించకూడదు అంటారు? ప్రేమైన దేవుని బిడ్డలారా, ప్రతి మనిషికి కూడా అర్థం కావాల్సిన విషయం ఏంటంటే, ఈ భూమి మీద ప్రతి మనిషికి దేవుని యొక్క సహాయంతో పాటు సాతాను యొక్క ప్రమాదం పొంచి ఉంది. ఈ రెండింటిని కానీ మనం ఎరుగక మన జీవితం జీవిస్తుంటే, ఆ జీవితము ఖచ్చితంగా బాధల్లో, సమస్యల్లో, ప్రమాదములో, పాపములో, నేరములో పడుతుంది. బ్యాలెన్స్ చేసుకొని వెళ్ళవలసినటువంటి జీవితం ఇది. ఒక కోడికి అర్థమైంది తనకు శత్రువు ఉంది అని. భూమి మీదే. కాకులు, గద్దలు ఎక్కడున్నాయమ్మా?
భూమి మీదే ఉన్నాయి. ఏ డేట్ని వచ్చిద్దో కాకి గద్ద కోడికి తెలుసా? తెలీదు, కానీ జాగ్రత్త పడుతుంటుంది. కాకులు గద్దలు ఏమన్నా చెప్పు వస్తాయా? ఆదివారం 12 గంటలకు వస్తాను మధ్యాహ్నం కరెక్ట్గా అని వస్తుందా? చెప్తుందామా? చెప్పవు. మరి ఎందుకది జాగ్రత్తగా తన పిల్లల్ని కాచుకుంటూ వెళ్తుంటుందంటే, వాటి యొక్క పిల్లల యొక్క కోడి పిల్లల యొక్క శత్రువైన గద్ద కాకి పొంచి ఉంటుంది. పొంచి ఉండి ఈ పిల్లలు తల్లి దగ్గర నుంచి ఎప్పుడు దూరం అవుతుందా, ఎప్పుడు ఒంటరి అవుతాయా, ఎప్పుడు దొరుకుతుందా అని కాసుకొని ఉంటాయి కాకులు గద్దలు. ఓకే, కనుక కోడికి తెలుసు కాకులు గద్దలు నా పిల్లలను కనిపెడుతూ ఉన్నాయి. కాకులు గద్దలు నా పిల్లలను తీసుకెళ్ళడానికి నిత్యము ప్రయత్నం చేస్తూ ఉంటాయి అని తెలిసిన కోడి ఒక్క క్షణం కూడా తన పిల్లలకు దూరంగా ఉండదు. దానికి తెలుసు కాకులు గద్దలు పొంచుంటాయి, ఏ క్షణమైనా వచ్చేసి నా పిల్లల్ని తీసుకెళ్తాయని దానికి తెలుసు. కాబట్టి జాగ్రత్తగా అలర్ట్గా ఉంటుంది అనమాట. ప్రతి నిమిషం అలర్ట్గా ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు యోబు గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనంలో మనం ఒక మాట చదువుదాం. చదవండమ్మా. యోబు గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనం. యెహోవా చెబుతున్నాడు, యెహోవా దేవుడైన తండ్రి అయిన దేవుడు మాట్లాడుతున్నాడు. నీవు ఎక్కడ నుండి వచ్చితివని వానిని అడుగగా, అపవాది భూమి మీద అటు ఇటు తిరుగులాడుచు అందులో సంచరించుచు వచ్చి తినని యెహోవాకు ప్రత్యుత్తరం ఇచ్చెను. దేవుడైన యెహోవా సాతాన్ని ఒక మాట అడిగాడు. సాతాను, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అని తండ్రి అయిన దేవుడు అడిగాడు. అడిగినప్పుడు సాతాను తండ్రి అయిన దేవుడికి యెహోవాకి ఇస్తున్నటువంటి ప్రత్యుత్తరం ఏంటంటే, జవాబు ఏంటంటే, అయ్యా నేను భూమి మీద అటు ఇటు తిరుగుచు వచ్చాను అన్నాడు. మరి నిన్నేమన్నా కనబడ్డాడు వాడు? ఏమా నిన్నేమన్నా కనబడ్డాడు? మీకేమన్నా పోయిన సంవత్సరం ఏమన్నా కనబడ్డా? కనబడలేదా? కనబడలా? ఏం తలలు ఇట్టిట్టాడు అంటున్నారు? అస్సలు సాతాను మీకు కనబడలా. మరి వాడేమో నేను భూమి మీద అటు ఇటు తిరుగుతూ ఉన్నాను అని అన్నాడు. దేవుడు కూడా దానికి కరెక్టే అన్నాడు. మీరేమో మాకు సాతాను అసలు కనబడడం లేదంటున్నారు. అంటే కోడేమో గద్దను గుర్తించింది, కాకిని గుర్తించింది, కానీ మీరు సాతాన్ని గుర్తించలేదా? కాబట్టి ఈరోజు ఒక పాఠాన్ని నేర్చుకుందాం ప్రేమ దేవుని బిడ్డలారా. మనం కోడికున్నటువంటి జాగ్రత్త, కోడికున్నటువంటి ఆలోచన లేకుండా బతుకుతున్నామేమో, కాబట్టి సాతాను వాని యొక్క గుర్తులు చాలామందికి అర్థం కాకుండా పోయింది. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. సాతాను అంటే సాతాను కూడా ఒక ఆత్మ, దురాత్మ. సాతాను కూడా ఒక ఆత్మ. మన లోపల ఎట్లాగైతే ఒక ఆత్మ ఉందో, ఓకే, సాతాను లోపల కూడా సాతాను కూడా ఒక ఆత్మ. ఓకే, రైట్. ఇప్పుడు మనకు దేహం ఉంది, ఈ దేహం లోపల ఆత్మ ఉంది. ఉందా లేదా? ఉంది. ఆ ఆత్మ కనబడుతుందా? కనబడదు, కానీ ఉంది. అలాగే
మానవ మానవ నేత్రాలకు ఈ మానవ నేత్రాలకు అన్ని కనబడవు. ఉన్నాయి కొన్ని, కానీ అన్ని కనబడవు. ఈ మానవ చెవులకు అన్ని వినబడవు. ఉన్నాయి కానీ అన్ని వినబడవు. ఈ మానవ హృదయానికి అన్ని అర్థం కావు. కాబట్టి చూడండి, మనం కరెంటును టెస్ట్ చేయడానికి మన కంటితో చూస్తే కరెంటు ఉందో లేదో వైర్లో తెలియదు. కాబట్టి ఆ కరెంటు వైర్ లోపల కరెంటు ఉందో లేదో అని తెలుసుకోవడానికి ఒక టెస్టర్ను ఉపయోగించుకున్నాం. ఆ వైర్ లోపల కరెంటు ఉందో లేదో అని తెలుసుకోవడానికి ఒక టెస్టర్ను కనిపెట్టుకున్నాం. ఆ టెస్టర్ను పెట్టినప్పుడు, వైర్ దగ్గర పెట్టినప్పుడు మనకు ముందు కనబడదు. ఆ టెస్టర్ని వైర్ దగ్గర పెట్టిన తర్వాత లైట్ వెలుగుతుంది. అంటే అర్థం ఏంటి? కరెంట్ ఉందని. వెలగకపోతే లేదని అర్థం. అలాగే ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ భూమి మీద సాతాను అటు ఇటు తిరుగుతున్నాడని గ్రంథంలో రాయబడి ఉంది. మరి వాడి పనేంటి? వాడు అటు ఇటు ఎందుకు తిరుగుతున్నాడు అంటే, గద్దలు కాకులు కోడి పిల్లల దగ్గరికి ఎందుకు వస్తాయి? వాటిని చంపుకొని తినడానికి వస్తాయి. వాటి పనేంటి? తమకు ఎక్కడ ఆహారం ఉందో దాన్ని చంపుకొని తినడం. ఓకే. సాతాను పని ఏంటంటే భూమి మీద ఉన్నటువంటి దేవుని పిల్లలను పాడు చేయడం, పాపిగా మార్చడం, జీవితాన్ని సరిగా బ్రతకకుండా చేయడం, నరకానికి వెళ్ళేటట్టుగా సిద్ధపరచడం సాతాను పని. గద్దలు కాకులు కోడి పిల్లలను చంపడానికి, కోడి పిల్లను నాశనం చేయడానికి ఎలాగైతే వస్తాయో, గద్దలు కాకులు కోడి పిల్లలను లాక్కొని వెళ్ళిపోవడానికి ఎలాగైతే పొంచుకొని ఉంటాయో, ఎదురు చూస్తుంటాయో, తల్లికి ఎప్పుడు దూరం అవుతాయా అని చెప్పని గద్దలు కాకులు ఎలాగైతే ఆ పిల్లలను గమనిస్తుంటాయో, కోడి పిల్లలను, సాతాను వాని యొక్క అనుచరులైన దయ్యముల పని కూడా కనబడకుండా ఎవరిని మింగుదామా, ఎవరిని పాడు చేద్దామా, ఎవరిని నరకపు దారిలోకి తీసుకెళ్దామా, ఎవరిని దేవుడి దగ్గర నుంచి దూరం చేద్దామా, ఎవరికి బాధలు కలిగిద్దామా, ఎవరికి సమస్యలు కలిగిద్దామా, ఎవరి కుటుంబాన్ని పాడు చేద్దామా, ఎవరి భక్తి జీవితాన్ని పాడు చేద్దామా, ఏ మనిషిని చంపుదామా, ఏ మనిషిని పాపిగా చేద్దామా అని చెప్పని కనిపెడుతూ ప్రతి మనిషి దగ్గర తిరుగుతూ ఉంటాయి. అవకాశం కోసం ఎదురు చూస్తూ ప్రతి మనిషి దగ్గర తిరుగుతూ ఉంటాయి. మరి సాతానేమి చిన్నోడు కాదండి, గుర్తుపెట్టుకోండి. కరెంటు పవర్ ఎక్కువ, మనిషి పవర్ ఎక్కువమ్మా. కరెంటును పట్టుకుంటే మనకేం చావు రాదు కదా? వస్తుందా రాదా? వస్తుంది. జాగ్రత్త ఆలోచించండి. కరెంటును పట్టుకుంటే చనిపోయే ప్రమాదం ఉంది. అంటే దాని శక్తి ఎక్కువ. సాతాను కూడా ఒక శక్తి కలిగినవాడు. చదువుతారా మాట? చూడండి ఒకసారి ఆ మాట. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 2వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 2వ వచనం. చదవండి అమ్మా, 2 తీసిన వాళ్ళు. 2వ అధ్యాయము 2వ వచనం. చదవండి. ఎవరి దగ్గర లేదా బైబిల్స్? సరే, ఓకే, నేను చదువుతాను. చదువు. మీరు వాటిని చేయుచు వాయుమండల సంబంధమైన అధిపతి, అంటే చూడండి, గమనించండి, వాయుమండల సంబంధమైన అధిపతి అంట. అధిపతి అంటే అని ఎవరిని అంటారంటే, ఒక సమూహానికి ఎవరైతే నాయకుడుగా ఉంటారో, లీడర్గా ఉంటాడో,
వారిని అధిపతి అంటారు. ఒక గ్రూప్కి అన్నమాట. ఒక గ్రూప్కి ఎవరైతే లీడర్గా నాయకుడుగా ఉంటారో వాడిని అధిపతి అంటారు. ఓకే. వాయుమండల సంబంధమైన అధిపతి అంట. ఇక్కడ అధిపతి అనే పేరును చూస్తున్నాం. ఇంకా అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని, చూసారా, ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకుంటురి. ఇక్కడ మనం ఏం మాట చదువుతున్నామంటే ఒక అధిపతి, ఒక శక్తి అనే మాట మనం చూస్తూ ఉన్నాం. ఏమా? ప్రేరేపించు శక్తికి అధిపతి, శక్తికి అధిపతి, శక్తికి అధిపతి అని అంటున్నాం. ఒక శక్తి ఉందంట, ఆ శక్తిని అధిపతి అన్నాడు. ఆ శక్తి మనుషులందరినీ ప్రేరేపించే శక్తి కలిగిన శక్తి అంట. ఓకే. ఇక్కడ సాతాను మనకు అధిపతి అని, సాతాను ఒక శక్తి అని మనకి అర్థమైంది. రైట్. వాడు ఏం చేస్తాడు? మనుషులందరినూ ప్రేరేపిస్తున్నాడంట. ఏం ప్రేరేపిస్తాడు? నరకానికి వెళ్ళేటట్టుగా, పాపం చేసేటట్టుగా, చెడు మార్గం జీవించేటట్టుగా, దేవునికి దూరం అయ్యేటట్టుగా, చంపేటట్టుగా, చంపుకునేటట్టుగా, తాగేటట్టుగా, వ్యభిచారం చేసేటట్టుగా, దొంగతనం చేసేటట్టుగా, నరహత్య చేసేటట్టుగా, అబద్ధాలు చెప్పేటట్టుగా, బూతులు మాట్లాడేటట్టుగా, రకరకాల పాప సంబంధమైన కార్యాలకు వాడు ప్రేరేపిస్తాడు. ఓకే. వాడి యొక్క ప్రేరేపణను తట్టుకోవాలి అంటే వాడేమో శక్తి, వాడు చిన్నోడు కాదు, వాడు ఏంటంట ఒక శక్తి అంట. ఏమండి? ఆ యొక్క కరెంట్ ఉంది, ఆ కరెంటు పట్టుకున్న మనకి ఏం కాకుండా ఉండాలంటే ఆ కరెంటును మించిన శక్తి మనకు ఉండాలి. ఆ కరెంటును మించిన శక్తి మనకు ఉంటేనే ఆ కరెంటు మనం పట్టుకున్నప్పుడు మనకేం కాకుండా పోతుంది. సాతాను గురించిన పరిచయం మీకు చేసి ఇక్కడ మనం చూసాం. సాతాను ఒక శక్తి అని, వాడు ఒక గ్రూపుకి అధిపతిని, అంటే చాలా కోటాను కోట్ల దయ్యాలకు వాడు ఒక అధిపతి. దయ్యాలన్నీ కూడా ఆత్మలు, సాతాను కూడా ఆత్మ. ఈ ఆత్మ కనబడక ప్రేరేపించు శక్తికి అధిపతి అని రాయబడింది. ప్రేరేపణ జాతవనండి. వీడు ఎలాంటి వాడంటే ఏం చేస్తాడంటే చెవుల దగ్గరకు వస్తాడు. చెవుల దగ్గరకు వచ్చి నీకు ఆలోచనలు ఇస్తుంటాడు. పలాంది చెయ్యన్న ఆలోచన ఇస్తుంటాడు. ఎప్పుడైనా మీరు గమనించారా? మీ యొక్క హృదయంలోకి, మీ యొక్క మనసులోకి వచ్చిన ఆలోచన, ఇది నా ఆలోచన, లేకపోతే బయట వాడి ఆలోచన, లేకపోతే దేవుని ఆలోచన, లేకపోతే సాతాను ఆలోచన అని కనిపెట్టగలిగి ఉన్నారా? ఆ శక్తి కావాలి మరి. ఏమండి? ఇప్పుడు ఎవరన్నా మాట్లాడుతున్నారు అనుకో, ఆడగొంత, మొగగొంత, పిల్లరిచిందా, కుక్కరిచిందా అని తెలియాలంటే ఏముండాలి? వినబడగల చెవులు ఉండాలి. ఓకేనా? అలాగే సాతాను మోసగాడు, తంత్రగాడు, కుయుక్తిపరుడు అని బైబిల్లో రాయబడి ఉంది. సాతాను నాశనము చేసేవాడు, సాతాను ప్రేరేపించే శక్తి అని బైబిల్లో రాయబడి ఉంది. ఓకే. వాడు ఒక శక్తి అంట. ఏం శక్తి అంట? మనుషులను నాశనం చేసే శక్తి అంట, మనుషులను తప్పుదోవకి నడిపించే శక్తి అంట సాతాను. మరి వాడు మన దగ్గరకు వచ్చినప్పుడు వీడే వచ్చాడని కనిపెట్టడం ఎలాగా? వాడు మనల్ని ప్రేరేపిస్తున్నాడు అని మనం కనిపెట్టడం ఎలాగా? ఇది సాతాను పని అని కనిపెట్టడం ఎలాగా? అందుకే గుర్తుపెట్టుకోండి, మిమ్మల్ని నేను ఇందాక అడిగా, సాతాను మీకు కనబడ్డా అని అడిగితే, లేదు పాస్టర్ గారు కనబడలేదు అన్నారు. కరెక్టే. కానీ వాడి యొక్క మాటలు, వాడి యొక్క క్రియలు అర్థమవుతాయి మనకి.
అందరికీ కాదు. వాడు చేసే పనులు, వాడు మాట్లాడే మాటలు అర్థమవుతుంది. అర్థమవుతుంది. దాన్ని బట్టి మనము ఇది సాతాను యొక్క ఆలోచన, ఇది సాతాను యొక్క పని అని మనము గుర్తించాలి. ఓకే, రైట్. మరి ఈ సాతాన్ని గుర్తుపట్టడం, సాతాను మాటని గ్రహించగలగడం, మనకు అలాగ చేయగలిగితేనే సాతాన్ని మనము గుర్తించడం, గ్రహించడం, వాడి నుంచి తప్పించుకోవడం అనేది జరుగుతుంది. ఇందాక మనం అనుకున్నాం, కోడి తన పిల్లలను కాపాడుకుంటూ ఉంటుంది. ఓకే, మరి కోడి తన పిల్లలను కాపాడుకుంటూ ఉంటుందంటే దానికి చూపు ఉండాలి. ముందు గద్దొస్తుందో కాకొస్తుందో లేదో చూడగలిగే చూపు ఉండాలి. ఒకటి, గద్ద కానీ కాకి కానీ వస్తుంటే పిల్లల్ని కాపాడుకోవడానికి దానికి బలము, శక్తి, రెక్కలు కావాలి. కప్పుకోవడానికి రెక్కలు కావాలి. రెక్కలు ఉంటే సరిపోద్దా? దానికి బలం లేదనుకో, శక్తి లేదనుకో, అది తన పిల్లల్ని కాపాడుకోలేదు. కాకి గద్ద వచ్చి తీసుకొని వెళ్ళిపోద్ది. ఓకే, కాబట్టి ఆ యొక్క కోడి తన పిల్లలను కాపాడుతున్న విధానాన్ని మనం కానీ గమనిస్తే అది స్పృహ కలిగి ఉంది. ఏ క్షణమైనా కాకి కానీ గద్ద కానీ నా పిల్లలను తీసుకెళ్ళడానికి ఉంటాయి, వేచి ఉంటాయి, పొంచి ఉంటాయి అన్న స్పృహ కలిగి ఉంది. నెంబర్ 1. నెంబర్ 2, అది దానికి చూపు ఉంది. కాకిని గద్దెని చూడగలిగి వెంటనే తన పిల్లలను కప్పుకునేటటువంటి చూపు ఉంది. నెంబర్ 2. నెంబర్ 3, కోడి తన పిల్లలను కాపాడుకోవడానికి దానికి రెక్కలు, బలం ఉంది. రెక్కలు, బలం లేకుండా మూల పడిపోయి ఉందనుకో, కింద పడిపోయి ఉందనుకో, అది తన పిల్లల్ని ఎలా కాపాడుకుంటుంది? కాపాడుకోలేదు. కాబట్టి ఇది మీకు అర్థమైతే, ఇది అర్థం కావడానికి ఉదాహరణ చెప్పాను. ఇది మీకు అర్థమైతే దేవుడు ఏం చెప్తున్నాడంటే, భూమి మీద సాతాను అటు ఇటు తిరుగుచూ ఉన్నాడు. ఎందుకు తిరుగుచున్నాడు అంటే, మనం దేవుని పిల్లలం గనుక సాతాను మనకు శత్రువు. సాతాను మనల్ని ఎందుకు పాడు చేయడానికి, సాతాను మనల్ని ఎందుకు నరకాన్ని తీసుకెళ్ళడానికి, సాతాను మన జీవితాన్ని ఎందుకు పాడు చేయడానికి వాడు ఉన్నాడు అంటే, వాడు మనకు శత్రువు కాబట్టి. జాగ్రత్త వినండి. ఆడపిల్లలు లవ్ పేరుతో తమ జీవితాన్ని నాశనం చేసుకోవడం అన్నది వాళ్ళకి అర్థమయ్యి ఉంటే, అది వాళ్ళకు కనబడితే వాళ్ళు చేసుకోరు. తెలియదు కాబట్టి వాళ్ళు అలా చేసుకుంటారు, ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ. ఈ లోకంలో తాగుబోతులు, ఈ లోకంలో దొంగలు, ఈ లోకంలో నేరాలు చేసే వాళ్ళందరినీ గమనిస్తే వాళ్ళు నేరస్తులుగా మారారు, వారు నేరస్తులుగా మార్చబడ్డారు అనే సంగతి వాళ్ళు కానీ పసిగట్టగలిగితే, రే నన్ను ఎవరో దొంగ చేశాడే, నేనేం దొంగనయ్యాను, నేనేంది తాగుబోతున్నయ్యాను, నేనేంది భక్తిహీనున్నయ్యాను, నేనేంది ఇలా ఉన్నాను అని వాడు గమనించుకోగలిగే స్థితి, వాడు బాగు చేసుకోగలిగిన స్థితి కానీ ఉంటే వారు అలా కారు. మరి ఏం జరిగిందంటే, తలుపులన్నీ తీసేసి ఉంటే దొంగ వెళ్ళి దోచుకొని వచ్చేస్తాడు. కోడి తన పిల్లల దగ్గర లేకపోతే గద్దలు, కాకులు వచ్చి తీసుకెళ్ళకపోతాయి. ఇది ఎలాగో ప్రతి మనిషి జీవితంలోకి, ప్రతి మనిషి హృదయములోకి సాతాను వెళ్ళి ఆ మనిషి యొక్క హృదయములో ఆలోచనలు పుట్టించి, ఆ ఆలోచనల ద్వారా ఆ మనిషి జీవితాన్ని పాడు చేయాలి, చెడు మార్గంలోకి తీసుకెళ్లాలన్నది వాడి యొక్క ప్రణాళికతో వాడు అటు ఇటు తిరుగుతుంటాడు. వాళ్ళు దొరుకుతారు, వీళ్ళు దొరుకుతారు, వాళ్ళతో దొరుకుతారు, వీళ్ళు దొరుకుతారు అని చెప్పి వాడి పని ఏంటంటే, ఏ మనిషి అయితే తనకు చోటిస్తాడో హృదయములో, ఏ మనిషి అయితే తన ఆలోచన వింటాడో, ఏ మనిషి అయితే తన ఆలోచన ప్రకారం చేస్తాడో, అలా తన ఆలోచన, తన మాట ప్రకారం చేసే ప్రతి మనిషిని తనలాగా చేయాలన్నది, దురాత్మలాగా చేయాలన్నది, పాపిగా చేయాలన్నది, జీవితం పాడు చేయాలన్నది సాతాను యొక్క ప్లాన్ మనకు అర్థమైంది.
ప్లాన్ అర్థమైందనడానికి రుజువేంటి? ఈ లోకంలో మనుషుల క్రియలు. దొంగలు ఉన్నారమ్మా ఇక్కడ? ఈ లోకంలో ఉన్నారా? తాగుబోతులు ఉన్నారా? వ్యభిచారులు ఉన్నారా? నరహంతకులు ఉన్నారా? ఉన్నారా? వీళ్ళందరూ ఎలా దొంగలుగా, నరహంతకులుగా, వ్యభిచారులుగా, తాగుబోతులుగా మారారు మీరు చెప్పండి. నేను చెప్తాను దానికి ఆన్సర్. చెప్తానండి. నీళ్లు తాగాలన్న ఆలోచన రాకుండా నీళ్ళు తాగుతారా? ఒక ఆలోచన రాకుండా నీళ్ళు తాగుతారా? ఇప్పుడు సహోదరి నీళ్లు తాగింది చూసారా? తాగావా లేదమ్మా? నిన్న అనుకొని తాగావా? ఆలోచన వస్తే తాగావా? తాగాలన్న ఆలోచన వచ్చింది. జాగ్రత్త, తాగాలన్న ఆలోచన వచ్చింది. అది మనకు కనబడిందమ్మా? ఆమె హృదయం లోపల నీళ్లు తాగాలన్న ఆలోచన మీకు ఎవరికన్నా కనబడిందా? మీరు చేశారా లేదా? తాగాలన్న ఆలోచన మీరు చూసారా? లోపల ఒక ఆలోచన మొదలైంది. లోపల ఒక ఆలోచన మొదలైంది. అలాగే సహోదరి ఎట్లాగైతే నీళ్లు తాగాలన్న ఆలోచన తన హృదయంలో మొదలైందో, సాతాను కూడా ప్రతి మనిషి దగ్గరకు వచ్చి ఒక ఆలోచన ఇస్తాడు. ఇది చేయొచ్చు కదా, ఈ పని చేయొచ్చు కదా, హవ్వకిచ్చినట్టుగా ఆ పండు తినొచ్చు కదా, ఆ పండు తినొచ్చు కదా అంటాడు. సో ఎప్పుడైతే మన దగ్గరకు వచ్చినటువంటి ఆలోచన అది మంచిదా చెడ్డదా, దాని వలన మనకి బ్రతుకులేమవుతాయి, ఆ ఆలోచన వల్ల మనం చేసిన దాని వలన మనకి ఏం పరిస్థితులు ఏర్పడతాయి అన్నది కానీ తెలుసుకొని ఉంటే ఆ మనిషి జాగ్రత్త పడతాడు. మరి అలా తెలుసుకోవాలంటే ఏం కావాలంటే శక్తి కావాలి, పవర్ కావాలి. శక్తి లేకుండా మనం మంచిగా బతకలేం. పాయింట్కి వచ్చేస్తున్నాను నేను. ఇప్పుడు దాకా ఉదాహరణ చెప్పాను మీకు. వాడు ఉన్నాడని, వాడు ఎలాగొస్తాడో, వాడు ఏం చేస్తాడో, వాడు ఎంత శక్తి కలిగిన వాడో మీకు చెప్పేశాను. జాగ్రత్త వినండి. దావీదును పడగొట్టాడు, సొలొమోనును పడగొట్టాడు. దావీదు మహారాజు, మంచి బలాక్రమశాలి. సొలొమోను మహాజ్ఞాని, చాలా తెలియగలవాడు, పడగొట్టేశాడు. సంసోను చాలా బలవంతుడు, పడగొట్టేశాడు. ఓకే, కాబట్టి భక్తులను కూడా వాడు పడగొట్టాడు అంటే అర్థం ఏంటంటే వాడు చిన్నోడు కాదు. వాడిని పడగొట్టాలంటే వాడికి మించిన శక్తి మన దగ్గర ఉంటేనే కానీ వాడిని పడగొట్టలేం. ఒక పులిని గెలవాలంటే మనకి ఎంత బలం కావాలమ్మా? ఆలోచించండి. 70 కేజీల సిమెంట్ బస్తాన్ని మోయాలంటే ఎంత బలం కావాలి? నాగరాజు మోసేస్తాడా? నాగరాజు 70 కేజీల బస్తా మొయ్యాలంటే మొయ్యగలిగినటువంటి శక్తి కావాలి. ఓకే, వాడు ఒక శక్తి అని, పాపమునకు ప్రేరేపించు ఒక శక్తి అని, వాడిని గెలవాలంటే వాడిని మించిన శక్తి మనలో ఉండాలని, మనకు కావాలని అర్థం కావడానికి ఈరోజు పాఠం. వాడు మనల్ని టచ్ చేయకుండా ఉండాలి అంటే వాడిని మించిన శక్తి మన లోపల ఉండాలి. కరెంటు చూసినప్పుడు పట్టుకోవాలనిపిస్తుందా? భయం వస్తుందా? భయం వస్తుంది. అలాగే సాతాను ఒక మనిషిని టచ్ చేయాలంటే వాడు భయపడాలంటే ఆ మనిషి లోపల వీణ్ణి మించిన శక్తి ఉండాలి. ప్రేమైన దేవుని బిడ్డలారా, జీవితాన్ని చాలా సింపుల్గా తీసుకోవద్దు. జీవితంలో ఏం జరుగుతుందో ఏం జరగదో అని ఏం అర్థం కాకుండా బతకొద్దు. మనం భూమి మీద ఉన్నాం, శత్రువు పక్కన ఉన్నాం.
మనం భూమి మీద ఉన్నాం. 3 పూటలు గడిచిపోతే చాలు అనుకుంటుంది ఈ లోకం. కానీ కానీ వాళ్ళ జీవితం ఏమైపోతుందో అర్థం చేసుకోడది ఈ లోకం. 3 పూటలు గడిచిపోతే చాలు అనుకుంటుంది కానీ వాళ్ళ జీవితాలు ఏమైపోతున్నాయి, చనిపోయింది ఎందుకు. మనిషిగా పుట్టినప్పుడు బాగున్న జీవితం పెరిగేసరికి ఇలాగ అయిపోతుందని ఎవరు ఆలోచించడం లేదని. వాడు మాయలో, వాడు మోసంలో పడి. ఓకే, రైట్. కనుక వాడిని మించిన శక్తి మన లోపల మనం పెట్టుకోకపోతే కానీ, మన లోపల లేకపోతే కానీ వాడిని గెలవడం, వాడి తంత్రాలు అర్థం చేసుకోవడం, మన జీవితం ఎలాగుందో మనకు కనపడడం అనేది అర్థం కాదు. ఈరోజు సమాజంలో మనుషులందరూ మేము బతుకుతున్నాం అనుకుంటున్నారు కానీ నీతిగా బతుకుతున్నారా? ఎందుకు నీతిగా బతకలేకపోతున్నారంటే కారణం ఏంటి? దీని వెనకాల ఒకడి యొక్క కుట్ర ఉంది. దీని వెనకాల ఒకడి పాత్ర ఉంది. కనబడని దురాత్మ యొక్క కార్యాలు, కనబడని అధిపతి శక్తి యొక్క కార్యాలు. ఇవి మనం అర్థం చేసుకోకుండా ప్రేమైన దేవుని బిడ్డలారా, మన బతికితే మీరు రోడ్లో చూస్తుంటారు, అక్కడక్కడ మెంటలోడుగా తిరుగుతుంటాడు. వాడు ఎందుకు మెంటలోడ్ అయ్యాడు? ఒకప్పుడు బాగున్నాడు, ఎందుకు అక్కడ పిచ్చి పిచ్చిగా తిరుగుతున్నాడు? జాగ్రత్త ఆలోచన చేయండి. ఇంట్లో మంచిగా చదువుతున్న అమ్మాయి ఎందుకు అలా తయారైంది? ఇంట్లో మంచిగా చదువుతున్న ఒక అబ్బాయి ఎందుకు అలా తయారయ్యాడు? మంచిగా ఉన్న భర్త ఎందుకు ఇలా తయారయ్యాడు? మంచిగా ఉన్న భార్య ఎందుకు ఇలా తయారైంది? మంచిగా ఉన్న పిల్లలు, బంధువులు ఎందుకు, ఈ సమాజం అంతా మానవులందరూ ఎందుకు ఇలా తయారయ్యారు? ఎందుకు దొంగలుగా తయారయ్యారు? ఎందుకు మోసగాళ్ళుగా తయారయ్యారు? వెనకాల ఒక శక్తి ప్రేరేపిస్తుంది. మనిషికి అర్థం కానటువంటి ఒక శక్తి, పవర్ ఉంది. ఆ పవరు మనుషులను, వాళ్ళ జీవితాలను పాడు చేయడానికి ప్రేరేపిస్తుందని తెలియక యవనస్తులు పాడైపోతున్నారు, వృద్ధులు పాడైపోతున్నారు, కుటుంబాలు పాడైపోతున్నాయి, సమాజాలు పాడైపోతూ ఉన్నాయి. కనుక దేవుని పిల్లలైన మనకైతే మనం ఆ సమస్యల్లో పడకూడదని, దేవుని పిల్లలైన మనమైతే మనల్ని రక్షించబడాలని దేవుని యొక్క హస్తము మనల్ని కాపాడడానికి ఈరోజు కొన్ని విషయాలు మన ముందుకు దేవుడు తీసుకొచ్చాడు. కోడికి రెక్కలు ఉండడం వలన అది కాపాడుతుంది. కోడికి కళ్ళు ఉండడం వలన అది చూస్తుంది వస్తుందో లేదో గద్దాని, కాకని. కోడికి బలం ఉండడం వలన కాకొచ్చిన గద్దొచ్చిన తన పిల్లలను కప్పుకుంటుంది తీసుకెళ్ళనికుండా. కాబట్టి మనకి ఏం కావాలంటే సాతాను తంత్రాలు తెలుసుకోవడానికి, సాతాను ఆలోచనలు తెలుసుకోవడానికి, సాతాను శక్తిని అధిగమించడానికి మనకు కూడా శక్తి కావాలి, పవర్ కావాలి. ఆ పవర్ సంపాదిస్తేనే కానీ కనబడదు, వాడు వచ్చేది కనబడదు. ఆ పవర్ సంపాదిస్తే కానీ వాడి మాటలు మనకు అర్థం కావు. ఆ పవర్ సంపాదిస్తేనే కానీ వాడి చేతల్లోకి మన జీవితం వెళ్లకుండా ఉంటుంది. కనుక మూడు పూటలు గడిచిపోతే చాలు అనుకుంటే నువ్వు మోసపోయినట్టే. నాకు ఒక మంచి ర్యాంక్ వస్తే చాలు, మంచి ఉద్యోగం వస్తే చాలు, మంచి ఇల్లు ఉంటే చాలు అని నువ్వు అనుకుంటుంటే, మంచి ఆరోగ్యం ఉంటే చాలు అని నువ్వు అనుకుంటుంటే సాతాను ఇంకా నీకు అందలేదని అర్థం. సాతాను అందలా, ఎక్కడున్నాడని, లోపలే ఉన్నాడని అర్థం. సాతానును కనిపెట్టిన వాడు మొట్టమొదటగా తన హృదయాన్ని, తన జీవితాన్ని భద్రం చేసుకుంటాడు. గుర్తుపెట్టుకోండి. మీరు ఇందాక అడిగా నేను, సాతాను కనబడ్డాడా అంటే అర్థమయ్యాడు పాస్టర్ గారు అనాలి, అర్థమైన వాళ్ళు అయితే. సాతాను మాకు అర్థమయ్యాడు అంటారు అర్థమైన వాళ్ళు. మరి అర్థమైన వాళ్ళు ఏం చేస్తారు? కిటికీలు, తలుపులు ఎందుకు తయారు చేసుకున్నామంటే దొంగలో, మృగాలో వస్తాయని కిటికీ తలుపులని చేసేసుకున్నాం, భద్రం చేసుకున్నాం. కిటికీల తలుపులు ఎందుకు? భద్రానికి, ఇంటి లోపలికి ఏది కూడా వెళ్ళకుండా ఉండడానికి. అలాగే సాతాను ఉన్నాడు అని అర్థమైన వాడు తన హృదయానికి కూడా కిటికీల తలుపులు పెట్టేసుకుంటాడు, లోపల దేవుని యొక్క శక్తి పెట్టుకొని.
ఈ సాతాన్ను జయించడానికి మనకి ఏం కావాలి? ఈ సాతాన్ను తెలుసుకోవడానికి మనకి ఏం కావాలో ఆ శక్తిని మనం సంపాదించుకోకపోతే, అది ఎక్కడుందో మనకు అర్థం కాకపోతే, మీరు అన్నం కోసం సంపాదించుకోవడానికి వెళ్తున్నారు కదా! దేనికోసం అంటే అది అన్నం తింటే మా మా శరీరానికి బలం వస్తుందని. అన్నం సంపాదించుకోవడానికి పని చేస్తున్నారు, కష్టపడుతున్నారు డబ్బు కోసం, కష్టపడుతున్నారు తిండి కోసం. దేనికోసం? బలం ఉంటుంది. అన్నం ఉంటే బలం ఉంటుంది. అన్నం తింటే బలం ఉంటుంది అని సంపాదించుకోవడానికి వెళ్తున్నారు. ఏమండి? ఈ శరీరానికి బలం కావడానికి అన్నం కావాలి, అన్నం సంపాదించుకోవాలని తెలిసిన మనిషికి ఈ జీవితం పాడైపోకుండా ఉండాలంటే ఏం కావాలో తెలియకపోవడం అనేది ఏంటి విచిత్రం కదా! కనుక మనుషుల యొక్క జీవితం చాలా సింపుల్‌గా పాడైపోద్ది. మనుషులు చాలా తొందరగా పాడైపోతారు. కనుకే సమాజం మొత్తంలో ఎక్కువ శాతం మనకు పాపమే కనబడుతుంది. దానికి ఉదాహరణ ఏంటంటే, మనుషులు సాతాను మాట తొందరగా వింటున్నారు. మనుషులు సాతాను మాట చాలా సులభంగా తీసుకుంటున్నారు. తొందరగా అట్రాక్ట్ అయిపోతారు. అందుకే హవ్వ కాడి నుంచి, ఆదాము కాడి నుంచి ఇప్పటి వరకు కూడా ప్రతి మనిషి కూడా సాతాను మాటని టకాని పట్టుకొని చేసేస్తున్నాడు. చూడండి ఒకసారి, దేవుని మాట చేయాలంటే చాలా కష్టం. మనిషికి ఇష్టం ఉండదు. సాతాను మాట చేయాలంటే చాలా ఇష్టం. అందుకే చూడండి, మీరు చర్చికి రమ్మంటే రారు కానీ సినిమాకి పోదాం అంటే వెళ్ళిపోచ్చేస్తారు. చూడండి ఒకసారి, ఏది సింపుల్గా ఉంది, ఏది బాగుంది, ఏది మంచిది మీరు ఆలోచించండి, ఏది చెడ్డది మీరు ఆలోచించండి. సినిమాకి వెళ్దామంటే ఊహు అనేవాడు, తప్పుడు పనులకు వెళ్దామంటే అనేవాడు, మందిరానికి వద్దాం, ప్రార్థన చేద్దాం, దేవుణ్ణి ఆరాధిద్దాం, దేవుణ్ణి స్తుతిద్దాం అంటే ఎందుకు రావడం లేదంటే ఆలోచించాం ఒకసారి. ఓకే, కనుక ఇదంతా అర్థమైంది కాబట్టి ఇదంతా అర్థమైంది కాబట్టి మనకి ఏం కావాలంటే పవర్ కావాలి, శక్తి కావాలి. శక్తి ఉంటేనే కానీ గుర్తుపెట్టుకోండి, మన జీవితాలు బాగుండవు. మీకు డబ్బు ఉంటే కాదు, ఉద్యోగం ఉంటే కాదు, చదువు ఉంటే కాదు, ఇల్లు ఉంటే కాదు, ఈ లోకంలో ఉంటే అన్నీ కాదు. ఈ లోకంలో మనిషి బతుకు బాగుండాలి అంటే నీ లోపల సాతాన్ని గుర్తించి జయించేటటువంటి పవర్, శక్తి నీలో ఉండాలి. అది సంపాదించుకోవాలి మనం ఎంతకాడికి భూమి మీద భౌతిక సంబంధమైన అన్నం ఉంటే చాలు, ఆరోగ్యం ఉంటే చాలు, డబ్బు ఉంటే చాలు. ఇవన్నీ అందరికి ఉంటాయి. అన్నం లేకుండా ఎవరికి ఉంటుంది? రోజులో ఒక పూటైనా తింటాడుగా. డబ్బులు లేకుండా ఎవరి దగ్గర ఉంటుంది? అందరికి ఉంటుంది. 10 రూపాయలైనా 100 రూపాయలైనా ఉంటాయి. ఆరోగ్యం ఉంటుంది, అనారోగ్యం ఉంటుంది, అన్నీ ఉంటాయి. కానీ లేనిదేంటి? అది చూడాల. మన దగ్గర ఏం లేదు, మన జీవితాలు ఎందుకు పాడైపోతున్నాయి, అది కనిపెట్టాలి. ఓకే, జాగ్రత్త. సాతాను వలన మన జీవితం పాడైపోయి ఏమన్నా ఉందా? వాడు ఏమన్నా మనల్ని ఓడిచ్చేసాడా? సాతాను ప్రతి వారిని ఓడించడానికి భూమి మీద తిరుగుతుంటాడు. సాతాను ప్రతి మనిషిని ఓడించడానికి భూమి మీద తిరుగుతుంటాడు. ఓడించాలంటే వాడికి మనిషి లోపల దేవుడు శక్తి లేదనుకో, క్లియర్గా ఓడించేస్తాడు. వాడిని గెలిచే మనిషి ఎవరైతే ఉండడో, బలహీన మనిషి ఎవరైతే ఉంటాడో వాడిని ఓడిచేస్తాడు. సాతాను ఎవరిని ఓడిస్తాడంటే వాడికంటే బలహీనులను ఓడిస్తాడు. సాతాను ఎవరిని ఓడించలేడంటే వాడికంటే ఎవరు బలంగా ఉంటారో వాళ్ళని ఓడించలేడు. సాతాను ఎవరిని ఓడించలేడంటే వాడు రాంగానే ఎవరైతే గుర్తుపడతారో వాళ్ళని ఓడించలేడు. సాతాను ఎవరిని ఓడించలేడంటే వాడి యొక్క కుయుక్తులు, తంత్రాలన్నీ తెలిసిన వాడిని సాతాను ఓడించలేడు. ఓకే, రైట్. ఇప్పుడు మరి వాడిని గెలిచేటటువంటి శక్తులు ఏంటి? అవి ఎక్కడున్నాయి? వాటిని మనం సంపాదించుకుంటేనే కానీ మన జీవితాలు బాగుపడవు. ప్రియమైన పరిచయం చేయడానికి 50 నిమిషాలు అయిపోయింది నాకు.
జస్ట్ పరిచయం చేయడానికి 50 నిమిషాలు పట్టింది. వాడి మాటలు, వాడి క్రియలు, వాడి మోసాలు మనం కానీ గుర్తుపట్టకపోతే జాగ్రత్తగానండి. మీరు చర్చికి వచ్చి దేవా నాకు ఆరోగ్యం ఉంటే చాలు ప్రభువా, ఈ మాట వాడతారు. హలో, వింటున్నారా? దేవా అస్సలు ఆరోగ్యం కానీ నాకుంటే ప్రభువా, ఈ మాట వాడతారనమాట. ప్రభువా అస్సలు నాకు కానీ నువ్వు డబ్బు ఇచ్చావంటే డబ్బీ ప్రభువా, ఈ మాటలు వాడతారనమాట. ప్రభువా నేను సాతాన్ని గెలవాలి ప్రభువా, అలా 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 ప్రార్థనకు వచ్చావా? చూడండి, మీకు ఒక విషయం చెప్తాను జాగ్రత్తగా. కూర్చోడానికి ఇబ్బంది, నించోడానికి ఇబ్బంది, బతకడానికి ఇబ్బంది, తినడానికి ఇబ్బంది, తిన్నది అరగడానికి ఇబ్బంది, ఇంట్లో ఇబ్బంది, బయట ఇబ్బంది, జీవితం ఎందుకు ఇలా అయిపోయిందంటే వాడి దగ్గర దెబ్బతిన్నాం మనం. నువ్వు 10 నిమిషాలు, ఒక గంట కూర్చొని వినడానికి ఇబ్బంది పడుతున్నావంటే ఎక్కడో ఎఫెక్ట్ అయ్యావు, దెబ్బ తగిలింది నీకు. బలం లేదు, కూర్చోడానికి బలం లేదు, వినడానికి బలం లేదు. దేవుని సన్నిధిలో ఒక గంట దేవుని మాట వినడానికి నీకు బలం లేకుండా ఎందుకు పోయింది? ఎందుకంత బలహీనమయ్యావు? ఎందుకంటే వాడు నిన్ను దెబ్బ కొట్టాడు, దానికి కారణము నువ్వు వాడి మాట విన్నావు. బైబిల్లో మీరు ఎక్కడన్నా గమనించండి. అందుకే బైబిల్ చదవాలండి, అందుకే బైబిల్లో మీరు తెలుసుకోవాలండి. భక్తుల ప్రార్థనలో ఎక్కడైనా మీరు చూడండి ఒకసారి, ప్రభువా ఒక 2 స్టేర్లు బిల్డింగ్ ఉంటే చాలు ప్రభువా, చూస్తారు ఎక్కడన్నా? చూడం. కనుక శక్తులు ఏంటి, ఆ శక్తులు ఎక్కడ ఉన్నాయి, ఎలా సంపాదించుకోవాలన్నది సెకండ్ పార్ట్లో చెప్తాను. పరిచయం చేశాను, జస్ట్ ఫస్ట్ పార్ట్ పరిచయం చేయడానికి చెప్పాను అంతే, టైం కూడా లేదు కాబట్టి. గుర్తుపెట్టుకోండి, సాతానును మీరు గమనించకపోతే, సాతాను క్రియలు అర్థం చేసుకోకపోతే, వాడిని గెలవడానికి శక్తులు మన దగ్గర పెట్టుకోకపోతే, సంపాదించుకోకపోతే మన జీవితం మనశ్శాంతితో ఉండదండి. ఇదిగో, మీరు డబ్బును కోరుకుంటున్నారు, ఆరోగ్యం కోరుకుంటున్నారు, ఉద్యోగం కోరుకుంటున్నారు, ఓకే, లోకంలో ఉన్నవన్నీ కోరుకుంటున్నారు. కానీ ఇవన్నీ కూడా, ఈ లోకంలో కనబడేవన్నీ కూడా మీకు మనశ్శాంతిని ఇవ్వవు. ఎస్, మనశ్శాంతి అనేది డబ్బు ఇచ్చేది కాదు. మనశ్శాంతి అనేది అన్నం ఇచ్చేది కాదు. ఓకే, దేవుని దగ్గర నుంచి రావలసినవి కొన్ని ఉన్నాయి, అన్నీ ఆ దేవుడి దగ్గర నుంచి వచ్చున్నవి మనకు ఉంటేనే మనం బలంగా ఉండగలం, మనశ్శాంతితో ఉండగలం. ఆ దేవుడి దగ్గర నుంచి వచ్చేవి మనం పొందుకుంటేనే, ఆ దేవుడి దగ్గర ఉన్న వాటి వల్లనే మన జీవితాలు బాగుంటాయి అని తెలిస్తేనే. ఈ మాట మళ్ళా వాడుతున్నా, వినండి జాగ్రత్తగా, మళ్ళీ జాగ్రత్త వినండి. మీ జీవితాలు ఎఫెక్ట్ కాకుండా ఉండడానికి, మనశ్శాంతి లేకుండా అల్లాడుతుంటే ఈ మాట వినండి, ఆరోగ్యం లేకుండా అల్లాడుతుంటే ఈ మాట వినండి, కుటుంబంలో సమస్యలు ఉంటే ఈ మాట వినండి, నీకు సంతోషం సమాధానం కావాలంటే ఈ మాట వినండి. ఏంటంటే దేవుడి దగ్గర కొన్ని ఉన్నాయి, వాటి ద్వారానే మాత్రమే మనం మనశ్శాంతిని, మన జీవితాన్ని బాగుగా ఉంచుకోగలం. మీరెక్కడెక్కడ ఎదుగుతున్నారంటే, ఈ భూమి మీద అదిగో దాని ద్వారా నేను బాగుంటానేమో, దీని ద్వారా నేను బాగుంటానేమో,
అతని ద్వారా నేను బాగుంటానేమో, ఈమె ద్వారా నేను బాగుంటానేమో అని అనుకుంటున్నారు. అలా కుదరదు, జరగదు అలాగా. కేవలం కేవలం దేవుడు దగ్గర నుంచి వచ్చే శక్తులు ఉన్నాయి. వాడొక శక్తి, సాతాను ఒక శక్తి అయితే ఆ శక్తిని జయిస్తేనే కానీ మనకు మనశ్శాంతి రాదు. ఆ శక్తిని జయించడానికే మనకు కొన్ని శక్తులు కావాలి. ఆ శక్తులు దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు, దేవుడి దగ్గర ఉన్నాయి. వాటిని ఎవరైతే పొందుకుంటారో వాళ్ళే మనశ్శాంతిగా బతకగలరు. మీరు ఇక్కడికి వచ్చి ప్రభువా నాకు డబ్బు ఇమ్మని అడుగుతుంటే, మీరు ఇక్కడికి వచ్చి ప్రభువా నాకు ఆరోగ్యం ఇమ్మని అడుగుతుంటే, ప్రభువా నాకు అది ఇది ఇమ్మని చెప్పి అడుగుతుంటే చాలా చాలా తక్కువగా స్థితిలో ఉన్నారని అర్థం. మీరు సాతాను గురించిన అవగాహన లేదని మీకు అర్థం. అడగొచ్చు, తప్పేం లేదు. దేవుడి దగ్గరకు వచ్చి డబ్బు అడగాలి, అన్నం అడగాలి, ఆరోగ్యం అడగాలి, అన్నీ అడగాలి. కానీ ఇవన్నీ పోగొట్టుకోకుండా ఉండాలంటే మీకు ఒకసారి ఆలోచన చేయండి. ఈ మాట చెప్పి నేను ముగిచ్చేస్తాను. బాధపడిన తర్వాత మనం బాధపడుతూ ఉంటామే. అసలు నేను బాధపడకుండా ఉండాలంటే ఏం చేయాలని బాధపడకముందే, సమస్యల్లోకి వెళ్ళకముందే నిర్ణయం తీసుకోవాలండి. ఎగ్జామ్ రోజున చదవాల్సింది అంతేనమ్మా? పరీక్ష ఏ రోజు వస్తుందో ఆ రోజు పుస్తకాలు తీసి చదవాలి కదా, అంతేనా? ఎప్పుడు చదవాలి? పరీక్ష రాకముందే నీకు సబ్జెక్ట్ లోపల ఉండాలి, ఎగ్జామ్ రాయాలంటే. మన జీవితాల్లో గుర్తుపెట్టుకోండి, మనిషి జీవితాల్లో దెబ్బలు తగులున్నాం. మనందరూ కూడా దెబ్బలు తగులున్నాం. దెబ్బలు ఎందుకు తగులున్నాయంటే ఆ దెబ్బలు తగలడానికి మన దగ్గరికి అవకాశం వచ్చినప్పుడు మనం జాగ్రత్త పడాల. భూమి మీద అటు ఇటు వాడు ఎందుకు తిరుగుతున్నాడు అంటే దెబ్బ కొట్టడానికి. ఈరోజు ఒక అరగంట కూర్చోలేకపోతున్నామంటే ఒకరోజు దెబ్బతిన్నాం మనం, వాడిని గుర్తించలా. ఈరోజు మన జీవితంలో మనశ్శాంతి లేదంటే, నిరుత్సాహంగా ఉన్నామంటే వాడిని పట్టుకోవాలా మనం, వాడి విషయంలో జాగ్రత్త పడాల. ఉద్యోగం విషయం జాగ్రత్త పడుతున్నావు, పెళ్లి విషయం జాగ్రత్త పడుతున్నావు, చదువు విషయం జాగ్రత్త పడుతున్నావు, డబ్బుల విషయం జాగ్రత్త పడుతున్నావు, ఇంటి విషయం జాగ్రత్త పడుతున్నావు. కానీ నీ జీవితం పాడైపోకుండా నువ్వు జాగ్రత్త పడటంలా, నీ జీవితాన్ని పాడు చేసేవాడిని గెలవడం కోసం నువ్వు సంపాదించుకోవడంలో, శక్తులు సంపాదించుకోవడంలా. మీరు అంటున్నారు అమ్మాయి తప్పు చేసిందని అమ్మాయిని కొడుతున్నారు, అబ్బాయి తప్పు చేసిందని అబ్బాయి కొడుతున్నారు. అసలు ఆ అబ్బాయి అమ్మాయి పాడైపోవడానికి వెనకాల ఏం జరిగింది? తల్లిదండ్రులు పాడైపోవడానికి వెనకాల ఏం జరిగింది? కుటుంబం, ఊరు పాడైపోవడానికి వెనకాల ఏం జరిగింది? దాన్ని కనిపెట్టాలండి. అది కావాల్సింది. దేవుడు మాకు అనుగ్రహించిన కృప అందరికీ వస్తుంది. అది ఏది సాతాను కార్యమో, ఏది సాతాను ఆలోచనో, ఏది సాతాను మాటలో వినంగానే చూడంగానే పట్టేస్తాం. అలా పట్టకపోతే వాడికి బలైపోతాం. మేము వాడిని గెలిచే శక్తి మా దగ్గర లేకపోతే వాడికి బలైపోతాం. గుర్తుపెట్టుకోండి, నువ్వు ఒకరితో ఫైట్కి వెళ్ళాలంటే నీ దగ్గర ఏముండాలా? వాడిని మించిన బలం ఉండాలి. వాడు కర్ర తీసుకొస్తున్నాడు అనుకో, నీ దగ్గర గన్నన్నా ఉండాలా, లేదా వాడిని కొట్టే బలమైనా ఉండాలి. పాము వస్తుంది అనుకో, మంచి నాగు పాము, పెద్ద పాము, నాగరాజులు రేవే కర్ర తీసుకొని కొట్టుపోరంట, లేదా పెద్దవాడిని ఎవరిని పిలుస్తావా? అర్థమైంది కదా? కాబట్టి గుర్తుపెట్టుకోండి, ప్రియమైన దేవుని బిడ్డలారా జాగ్రత్త వినండి. మనం ఎఫెక్ట్ కాకూడదండి. వాడు ఉన్నాడు, వాడు మనల్ని పాడు చేయడానికి తిరుగుతున్నాడు. వాడిని కనిపెట్టుకొని జాగ్రత్తగా ఉంటేనే మన జీవితాలన్నీ బాగుంటాయి. ఈ పని చేయకుండా నువ్వు సాతాన్ని గెలిచేటటువంటి శక్తి, సాతాన్ని గుర్తించేటటువంటి శక్తి
పొందకుండా, దేవుడి వద్ద నుంచి పొందకుండా, అవి ఎక్కడెక్కడ ఉన్నాయో తెలుసుకోకుండా నువ్వు ఎన్ని రోజులు బతికినా, గుర్తుపెట్టుకో అమ్మా, నువ్వు ఎన్ని రోజులు బతికినా నీ జీవితంలో నిరుత్సాహం, నీ జీవితంలో అసహనం, నీ జీవితంలో ఇబ్బందులు, నీ జీవితంలో సమస్యలే నిన్ను వెంటాడుతుంటాయి. కారణం ఏంటంటే వాడు ఒకటి చెప్తాడు అక్కడ పడతావు, వాడు ఇంకోటి చెప్తాడు అక్కడ పడతావు, ఇంకోటి చెప్తాడు అక్కడ పడతావు. నీ జీవితంలో పడిపోవడాలే, 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 ఓడిపోవడాలే, ఓడిపోవడాలే. దాని పర్యవసానం సమస్యలు, రోగాలు, కుటుంబంలో ఆందోళనలు, రకరకాలు. ఫ్రీగా ఉండగలవా? ఫ్రీగా ఉండగలవా? రారా చూసుకుందామని సాతానుతో. ధైర్యం ఉందా నీకు? విశ్వాసం ఉందా నీకు? కనుక దేవుని చిత్తమైతే నెక్స్ట్ ఆదివారం, ఈ ఆదివారం మీకు పరిచయం చేశాను, మీకు అర్థమైపోయింది. మీరు ఎక్కడెక్కడ దెబ్బతింటున్నారో, ఎక్కడెక్కడ దెబ్బ తగిలిందో మీకు, మీ జీవితాలు ఎలాగున్నా మీకు అర్థమైంది. దీనికి అంతటికీ కారణము ఒకటే ఒకటి, ఏంటంటే దేవుడు ఇచ్చేవి మీ దగ్గర లేకపోవడమే. పేదోడు అంటే అర్థం ఏంటమ్మా? డబ్బులు లేకపోవడమే. ఆకలిగా ఉన్నాడు అంటే అర్థం ఏంటి? అన్నం లేనోడే. నువ్వు బాధపడుతున్నావు అంటే అర్థం ఏంటి? నీ దగ్గర సమాధానం లేదు. నువ్వు భయపడుతున్నావు అంటే అర్థం ఏంటి? నీ దగ్గర ధైర్యం లేదు. నువ్వు తెలివిగా లేవంటే అర్థం ఏంటి? నీ దగ్గర బుద్ధి లేదు. ఈ మాట చెప్పి నేను ముగిచ్చేస్తా. వీటన్నిటినీ సంపాదించుకుంటే కదండి మనం తెలివిగా ఉంటాం, ఆరోగ్యంగా ఉంటాం, మంచిగా ఉంటాం. వీటన్నింటినీ సంపాదించుకోకుండా ఇదిగో వాడు వస్తాడు, ఇది ఎట్లా చేయంటాడు, అది చేస్తాం, దెబ్బ తగిలిద్ది అంతే. వాడు వచ్చినప్పుడు, రేయ్ దేవుడు నన్ను ఈ పండు తినొద్దన్నాడు కదా, నువ్వు ఎందుకు తినమంటున్నావని హవ్వ అడుగుంటే, ఆలోచించండి. దేవుడు చెప్పాడు, ముందుగా చెప్పాడు, హవ్వతో చెప్పాడు, హవ్వ ఆ పండు తినొద్దు, ఆదాము ఆ పండు తినొద్దు చెప్పాడు లేదా? ఇదిగో మన బ్రతుకులు ఎలాగా బాగుంటాయో, ఏ విధంగా బాగుంటాయో, మన బ్రతుకులు బాగుండాలంటే ఏమేం కావాలో దీంట్లో దేవుడు ఆల్రెడీ పెట్టేశాడండి బాబు. పెట్టాడయ్యా నాన్న, పెట్టాడమ్మా తల్లి. దీంట్లో ఉన్నాయి, దీంట్లోనే ఉన్నాయి, ఇంకెక్కడ దొరకవు నీకు. దీంట్లో ఉన్నదాన్ని మనం తెలుసుకోక, దాన్ని మనం పెట్టుకోకే మన సమస్యలు తెచ్చుకుంటున్నాం అంతే. రేపు ఆదివారం దీంట్లో ఉన్నవి వాడుకుందామా? దీంట్లో ఉన్నవి సంపాదించుకుందామా? దీంట్లో ఉన్నవి తీసుకొని శక్తి పొంది మన జీవితాలు కట్టుకుందాం. ఏమంటే దేవుడికి ఏమన్నా ఇష్టమా? నువ్వు రోగంతో ఉంటే, నువ్వు బాధపడుతుంటే తండ్రి అమ్మ అయ్య అంటుంటే దేవుడికి ఇష్టం అనుకుంటున్నావా? నువ్వు పేదరికంలో ఉంటే దేవుడికి ఇష్టమా? నువ్వు ఇబ్బందుల్లో ఉంటే దేవుడికి ఇష్టమా? ఎక్కడ పొరపాటు జరిగిందో తెలుసా? దెబ్బతిన్నాం మనం. దేవుడు ఇచ్చినవి వాడుకోకుండా దెబ్బతిన్నాం. బలహీనులయ్యి ఓడిపోయాం. వాడు మనల్ని గెలిచాడు అంటే అర్థం ఏంటి? మన దగ్గర ఏమి లేవు, గన్ను లేదు, యుద్ధానికి వెళ్తాను గన్ను లేదు. ఏమంటే మిలిటరీలో యుద్ధం చేసేటప్పుడు అవతల వాళ్ళకి గన్నులు ఉంటాయా, యువతల వాళ్ళకి గన్నులు ఉంటాయా? రెండు పక్కలు ఉంటాయి, ఒకరికే ఉంటుందా? ఆలోచించుకోండి. కాబట్టి యుద్ధానికి వెళ్ళేటప్పుడు, యుద్ధం ఉందన్నప్పుడు, పోరాటం ఉందన్నప్పుడు, శత్రువు ఉన్నాడు అన్నప్పుడు, అవతలోడి దగ్గర గన్ను ఉంటే ఆ గన్ను మనల్ని కొట్టే లోపలే మన గన్ను పోవాలి వాడి దగ్గరికి, బుల్లెట్. అప్పుడు మన దగ్గర ఏముండాలి? బుల్లెట్ ఉండాలి. వండర్ఫుల్ విషయం ఇది, వండర్ఫుల్ విషయం. నీ జీవితం బాగు కావడానికి అద్భుతమైన సందేశం ఇది. నీ జీవితం బాగు కావడానికి దేవుడు తీసిపెట్టిన అద్భుతమైన శక్తులు. ఈ సంపాదించుకొని నిలబడి ధైర్యంగా దేవుని కోసం బతుకుతాం. ఓకే, ఇది ఓన్లీ పరిచయం.
వచ్చే ఆదివారం నేను ఆ శక్తులు, దేవుడిచ్చిన శక్తులు చూపిస్తాను. వాటిని వాడుకొని మనము సమాధానం పొందుదాం. ఓకే, దేవునికి మహిమ కలుగును గాక.